దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగునుగాక. ప్రియులారా, ఈరోజు హోప్ ఫర్ టుడే సందేశంలోనికి మిమ్మల్ని ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాను. ప్రతిదినము ఈ హోప్ ఫర్ టుడే సందేశాల ద్వారా మీరు ఆశీర్వదించబడుతున్నారని విని సంతోషిస్తూ దేవునికి స్తుతులు చెల్లిస్తూ ఉన్నాం. ఈరోజు లూకా సువార్త 12వ అధ్యాయము 32వ వచనాన్ని మీ కొరకు చదువుతున్నాను. లూకా సువార్త 12వ అధ్యాయము 32వ వచనం. చిన్నమంద భయపడకుడి, మీకు రాజ్యము అనుగ్రహించుటకు మీ తండ్రికి ఇష్టమై ఉన్నది. చిన్నమంద భయపడకుడి, మీకు రాజ్యము అనుగ్రహించుటకు మీ తండ్రికి ఇష్టమై ఉన్నది. యేసుక్రీస్తు ప్రభు ఆయన యందు విశ్వాసం ఉంచిన వారితో పలికిన మాటలు. ఆ ముందు వచనాల్లో వారికున్న భయాలను గురించి, వారికున్న చింతలను గురించి ప్రభు మాట్లాడారు. ఏమి తిందునా, ఏమి త్రాగుదునా, ఏమి ధరించుకుందునా అనే చింత, భయం, భవిష్యత్తు గురించి భయం, ఇలాంటి ఎన్నో భయాలతో నిండి ఉన్న స్థితిని గురించి మాట్లాడుతూ ప్రభు చివరికి చెప్పాడు, చిన్నమంద భయపడకుడి, దేవుడు తన రాజ్యాన్ని ఇవ్వడానికి ఇష్టపడుతున్నాడు, మీకు తన రాజ్యాన్ని ఇవ్వడానికి ఇష్టపడుతున్నాడని ప్రభు మాట్లాడిన మాటలు ఉన్నాయి. ప్రియులారా, గమనించాలి. మనం చిన్న చిన్న విషయాల కోసం వాటిని పొందుకోవాలని ఆలోచన దగ్గరే ఆగిపోతూ ఉంటాం, వాటినే అడుగుతూ ఉంటాం, వాటిని ఆయా సమయాల్లో పొందుకొని సంతోషిస్తూ ఉంటాం. కొన్నిసార్లు భవిష్యత్తు ఎలా ఉంటుందో, రేపటి అవసరతలు ఎలా తీర్చబడతాయో అనే చింతతో మనం ఉంటూ ఉంటాం. ఆ సందర్భంలో దేవుడు ఒక గొప్ప నిశ్చయతతో కూడిన మాట పలుకుతున్నాడు. ఆయన రాజ్యాన్ని సహా ఇవ్వడానికి ఆయన ఇష్టపడే దేవుడు అని. ఆయన రాజ్యాన్ని ఇవ్వడానికే ఇష్టపడిన వాడు నీ కోరికలు లేక నీ అవసరతలు ఎందుకు తీర్చడు? రోమాపత్రికలో మరొక మాట కూడా ఉంది. తండ్రి తన కుమారుని నీ కొరకు నా కొరకు ఇయ్యడానికి వెనుదీయని వాడు. అలాంటి వాడు తన కుమారునే నీ కొరకు నా కొరకు ఇవ్వడానికి వెనుదీయని వాడై ఉండగా మనకు మిగిలిన అవసరతలు ఎందుకు ఆయన తీర్చడు? ఆయా సమయాల్లో మనం సందేహిస్తూ ఉంటాం. ఆయా సమయాల్లో నేను ఈ విషయాన్ని దేవుని దగ్గర అడగొచ్చా లేదా అని సంకోచిస్తూ ఉంటాం. అయితే మన సందేహాలు, మన సంకోచాలు ప్రక్కన పెట్టి దేవుని దగ్గర ఎంత పెద్ద విషయమైనా మనం అడగగలిగే స్థితిని దేవుడు మనకిస్తున్నాడు. ఎందుకంటే ఆయన రాజ్యాన్ని, ఆయన కుమారుని ఇచ్చాడు మన కొరకు. ఆయన రాజ్యాన్ని ఇవ్వడానికి ఆయన ఇష్టపడే దేవుడని మాట్లాడుతున్నాడు. కనుక మనము దేవుని దగ్గర ఏదైనా అడగగలము, అడగవచ్చు కూడా. దావీదు అడిగాడు, నేను ఎక్కలేనంత ఎత్తైన కొండపైకి నన్ను ఎక్కించు ప్రభు అని. అలాంటి ప్రార్థనలు కొంతమంది క్రైస్తవులు చేయరు. ఎందుకంటే నేను దేవుని దగ్గర అడగకూడని అడుగుతున్నామేమో అనుకుంటారు. కానీ దేవుని దగ్గర అడగకూడనిది అంటూ ఏమీ లేదు. ప్రియులారా, గమనించాలి. అది మంచిదైతే, అది దేవుని చిత్తానుసారమైనదైతే, ఎంత గొప్పదైనా నీవు అడగవచ్చు. అడిగినప్పుడు దేవుడు నీ స్థితిని బట్టి, నీ పరిస్థితులను బట్టి తప్పక ఆయన దయచేస్తాడు. దావీదు ప్రార్థన చేశాడు, నేను ఎక్కలేనంత ఎత్తైన కొండపైకి నన్ను ఎక్కించు ప్రభు అని ప్రార్థన చేశాడు. దావీదును దేవుడు అలాంటి ఉన్నతమైన స్థితికి హెచ్చించాడు. అలాగే ఆయన రాజ్యమును కూడా ఇవ్వడానికి ఇష్టపడేవాడు దేవుడు అని దేవుని వాక్యంలో రాయబడిన చోట ప్యాషన్ ట్రాన్స్లేషన్ అనే ఇంగ్లీష్ ట్రాన్స్లేషన్ చూస్తే దానిలో యువర్ ఫాదర్ జాయస్లీ gives you what you ask అని, your father joyously gives you his kingdom అని ఆ తర్జుమాలో రాయబడింది. అంటే కేవలం ఇష్టపడడం మాత్రమే కాదు, సంతోషిస్తూ ఇస్తాడట. నీవేది అడిగినా ఆయన సంతోషిస్తూ ఇస్తాడు. చిన్న చిన్న విషయాల్లో భయపడుతున్నావు, నీవు భయపడవద్దు. ఏమి తిందునా, ఏమి త్రాగుదునా, ఏమి ధరించుకుందునా అని చిన్న చిన్న అవసరతల కోసం నీవు భయపడుతున్నావు, భయపడవద్దు అని చెబుతూ, చిన్నమంద భయపడకుడి, మీ తండ్రి తన రాజ్యమును మీకు ఇచ్చుటకు ఆయనకి ఇష్టమై ఉన్నది
అని ప్రభువు చెప్పాడు. ఇది గొప్ప వాగ్దానం ప్రియులారా, గమనించాలి. చిన్న చిన్న విషయాల్లో మనం భయపడవలసిన అవసరత లేదు. మన కుటుంబ అవసరతలు, మన ఆర్థిక అవసరతలు, మన ఆరోగ్య అవసరతలు, లేక మన బిడ్డల జీవితాల్లో అవసరతలు, మన కుటుంబ సమాధాన స్థితిగతులు, వీటన్నిటి గురించి మనం భయపడవలసిన అవసరత లేదు. ఆయన మీద ఆనుకొని ఆయనకు అప్పగిస్తూ ఇంకా గొప్ప గొప్ప విషయాలు అడిగినప్పటికీ ఆయన దయచేయగల దేవుడు. ఆయన రాజ్యమును కూడా నీ కొరకు ఇచ్చుటకు ఆయన ఇష్టపడే దేవుడు, సంతోషముగా ఇచ్చే దేవుడు. ఆయన కుమారుని కూడా నీ కొరకు ఇచ్చాడు. దానిని బట్టి మనము దేనినైనా దేవుని దగ్గర నుంచి పొందుకోనగలము అనే నిశ్చయత మనకు కలగాలి. అలాంటి నిశ్చయతతో దేవుడు నిన్ను ఆశీర్వదించి నీ జీవితాన్ని నడిపించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. కృపగలిగిన మా తండ్రి, పరిశుద్ధుడా, మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఈ సమయంలో మాతో మాట్లాడిన మాటలను బట్టి మీకు స్తోత్రాలు. నిజమే ప్రభువా, నీవు మా జీవితాల్లో ఏదైనా ఇవ్వగలిగిన దేవుడవు. మాకు అలాంటి గొప్ప కార్యాలు చేయడానికి ఇష్టపడే దేవుడవు. గొప్ప ఈవులను మా జీవితాల్లో ఇచ్చుటకు సంతోషించే దేవుడవు. నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభువా. ఆ నిశ్చయత విన్నవారికి అందరికీ దయచేయమని ప్రార్థన చేస్తున్నాను. ఒకవేళ వారి జీవితాల్లో అవసరతలను బట్టి, వారి జీవితాల్లో సమస్యలను బట్టి భయపడుతూ ఉన్నట్లయితే, అలాంటి భయములో మీరు మాట్లాడిన మాట వారు స్వీకరించగలిగేటట్లుగా, అలాంటి భయాన్ని విడిచిపెట్టి నీ మీద ఆనుకొని సమస్తమును దయచేయగల దేవుడవని, మేము ఊహించుదానికంటే, మేము అడుగుదానికంటే అత్యధికముగా చేయడానికి శక్తిగల దేవుడవని ఈ బిడ్డలు విశ్వసించి నీ మీద ఆధారపడి బ్రతకగలిగేటట్లుగా నీ కృప దయచేయమని ప్రార్థన చేస్తూ, వినవారందరినీ మీ చేతులకు అప్పగించుకుంటూ వారి సమస్యలలోనూ అవసరతలోనూ మీ సహాయం దయచేయమని ప్రార్థన చేస్తూ యేసు నామమున అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ ఫ్రెండ్స్. హ్యావ్ ఏ వండర్ఫుల్ డే. ఈ సందేశం మీకు ఆశీర్వాదకరంగా ఉంటే తప్పక మీకు తెలిసిన వారికి ఈ సందేశాన్ని షేర్ చేయండి. వాళ్ళు ఆశీర్వదించబడినప్పుడు దేవుడు మిమ్మల్ని కూడా ఆశీర్వదిస్తాడు. దేవుడు మిమ్మల్ని దీవించును గాక.